ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై రేపు లేదా ఎల్లుండి కసరత్తు చేయనుంది. ఈ నెల 5వ తేదీలోగా వైసీపీ అధిష్టానం మొత్తం లిస్టు ప్రకటించనుంది. మొత్తం 60 స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై రేపు లేదా ఎల్లుండి కసరత్తు చేయనుంది. అలాగే ఈ నెల 5వ తేదీలోగా వైసీపీ అధిష్టానం మొత్తం లిస్టు ప్రకటించనుంది. మొత్తం 60 స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేయనుంది. రేపు ఇదే విషయానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం అధికార పార్టీకి కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా అభ్యర్థుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం కానీ పార్టీ పనితీరుని ప్రతిబింబించే విధంగా అభ్యర్థులు ఉండటం, ఇంకోవైపు ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించేటువంటి సర్వేలు, ప్రైవేట్ సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్టులు, వీటన్నిటిలో మార్పులు సాధించినటువంటి అభ్యర్థులకు మాత్రం సీట్లు ఉంటాయన్నటువంటి క్లారిటీ ఇప్పటికే జగన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమందికి సీట్లు కూడా ఉండకపోవచ్చు. వాటిని పార్టీకి సేవలకు ఉపయోగించుకుంటామని చెప్పి కూడా గతంలోనే జగన్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి ఫేవర్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అందులో అధికార పార్టీ కావడంతో అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులను అధికారికంగా ప్రకటించారు. కొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను పంపించి అక్కడ మీరు పనిచేసుకోండి అని చెప్పి పార్టీ సైడ్ నుంచి కూడా కొంతమంది కీలకమైనటువంటి నేతలు వారికి సంకేతాలు పంపించడం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అంతా ఉన్నటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరిగినటువంటి కసరత్తుకి న్యూ ఇయర్ సందర్భంగా 2 రోజులు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కీలకమైనటువంటి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి, అదేవిధంగా నెల్లూరు, కర్నూలు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలపైన కూడా క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే వీటన్నిటినీ కూడా అధికారికంగా పూర్తిగా ప్రకటించేటువంటి ఛాన్స్ మాత్రం 5వ తారీఖు వరకు శుక్రవారం ఉంటుందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఈ వ్యవహారం పైన ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి తలరాతలు ఎలా ఉండబోతున్నాయని కూడా జగన్ పూర్తిగా తన అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అభ్యర్థులు, ఆశావహులకు మాత్రం ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఏర్పడింది. దీన్ని జగన్ ఎంతవరకు పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలకి ఎంతవరకు అభ్యర్థులు సూట్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎంపిక చేస్తారు, అభ్యర్థులు ఎంపికైన తర్వాత పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సర్దుపుచ్చాలి, వాటిని ఎలా అధిగమించాలన్న అంశం పైన కూడా జగన్ ఈ సమావేశాల్లోనే చర్చిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.